ఎమ్మెల్యే కొడుకులు మిగతా బిజినెస్ టైకూన్స్ అందరూ కలిపి రేవ్ పార్టీలో ఇన్వాల్వ్ అయ్యి దాంతోపాటు ఓపెన్ ఫైరింగ్ గన్నుతో ఓపెన్ ఫైరింగ్ చేస్తూ మరి నిన్న హైదరాబాద్ లో ఈగల్ టీమ్ కి పట్టుబడిన ఈ గనుల్ని చట్టసభల్లో కూర్చోబెట్టిన గొప్ప వ్యక్తులు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. నిజంగా ఎంత దారుణమో చూడండి. వీళ్ళు చెప్పే అన్ని శ్రీరంగ నీతులు. ఇక్కడ సాక్షాత్తు ఈ ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ సాక్షాత్తు తిరుమల తిరుపతి దేవస్థానము మాజీ చైర్మన్ కొడుకు. అంటే ఏ రకంగా విషయాలు బయటకు వస్తున్నాయి, వెలుగులోకి వస్తున్నాయి అనేది కనబడతా ఉంది. నేను ఇవాళ ఒక్కటే సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా. ఇప్పుడు దాకా తెలుగుదేశం పార్టీ ఏం స్పందించింది? వాళ్ళ తాలూకా లా మేకర్, పార్లమెంట్లో లా మేకర్ ఎందుకు పార్లమెంట్ సభ్యుడి కింద ఇంకా ఇప్పుడు దాకా రాజీనామా ఎందుకు చేయించలేదని ఇవాళ సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం. అతనికి బాధ్యత లేదండి? ఒక డ్రగ్స్ అని అంటే అదొక భూతాన్ని నిర్మూలించాలి అని నెత్తి నోరు కొట్టుకుని వీళ్ళంతా కూడా బయట ప్రచారాలు చేస్తూ ఉంటారు. కానీ లోపల జరిగే తంతు ఏంట్రా అంటే సాక్షాత్తు వాళ్ళ ఎంపీ పట్టుబడిన సందర్భం. మళ్ళీ బ్లడ్ శాంపిల్స్ లో కూడా పోలీసుని కూడా నేను అర్జ్ చేస్తా ఉన్నా, అపీల్ చేస్తా ఉన్నా. ఏ రకమైన రాజకీయ ఒత్తిళ్లకు కూడా లొంగవద్దు. మీరు చేయాల్సిన డ్యూటీ మీరు చేయండి. దీని వెనకాల డ్రగ్స్ నెట్వర్క్ కి ఎవరు వెనకాతలు ఉండి ప్రొటెక్ట్ చేస్తా ఉన్నారు, ఈ డ్రగ్స్ మాఫియాని ఎవరు కంట్రోల్ చేస్తా ఉన్నారు, ఇవన్నిటిపైన కూడా దృష్టి సారించి వాస్తవాలు బయటికి తీసుకురావాలి. దేశ ప్రజల ముందు పెట్టాల్సిన అవసరం ఉంది. రాజకీయ ఒత్తిళ్లు నేను పెద్దగా చెప్పనవసరంలే. ఏదైతే తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారితో మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి హాట్ లైన్ సంబంధాలు ఉన్నాయి. ఆయన రేవంత్ రెడ్డి గారు నేరుగా వాళ్ళ అసెంబ్లీలోనే పేర్కొన్నాడు, నాకున్న మంచి పరిచయాలు, నాకున్న చంద్రబాబు నాయుడు గారితో ఉన్న సత్సంబంధాలతో రాయలసీమ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ని మధ్యలో ఆపు చేయించానని చెప్పిన సందర్భం. ఎంత దారుణమో చూడండి. సాక్షాత్తు వాళ్ళ స్టేట్ అసెంబ్లీలో తెలంగాణలో వాళ్ళ ముఖ్యమంత్రి, తెలంగాణ ముఖ్యమంత్రి చెప్పిన సందర్భం. దాని గురించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గాని లేకపోతే మంత్రులు గాని నీళ్లు నవలేలు తప్పితే వాస్తవాలు బయటికి రాల. అంటే ఈ రకమైన హాట్ లైన్ సంబంధాలు ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారికి కాంగ్రెస్ పార్టీతో కూడా హాట్ లైన్ సంబంధాలు ఉన్నాయి. ఆయన ఏ రకంగా అయితే దాన్ని వాళ్ళ తాలూకా ఎంపీని ప్రొటెక్ట్ చేసుకునే దాంట్లో చాలా బిజీ అయిపోయారు. దాన్ని ఒక మీడియా, వాళ్ళకి సంబంధించిన ఎల్లో మీడియాతో కూడా ఒక నెరేటివ్ ను కూడా డ్రైవ్ చేసే కార్యక్రమం కూడా శ్రీకారం చుట్టారు. అది ఇండివిజువల్ సమస్య, మా సమస్య కాదు అనే విధంగా మాట్లాడే కార్యక్రమం కూడా చేస్తా ఉన్నారు. నేను ఇవాళ సూటిగా అడుగుతా ఉన్నా, మీ తాలూకా ఎంపీతో ఎప్పుడు రాజీనామా చేపిస్తా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు అని ఇవాళ ఫస్ట్ క్వశ్చన్ ఆయనకి రైజ్ చేస్తా ఉన్నా. రెండో అంశము, అసలు తెలంగాణలోనే కాదు ఆంధ్రప్రదేశ్ లో కూడా మేము నెత్తి నోరు కొట్టుకుంటా ఉన్నాం. మీరు కాలేజెస్ లో అయితే కానివ్వండి, మామూలు యూత్ కి అలవాటయ్యే కార్యక్రమం, మొత్తం వాళ్ళ భవిష్యత్తులో కాలరాసే కార్యక్రమం ఈ నెట్వర్క్ జరుగుతూ ఉంది. దీన్ని డ్రగ్స్ ని మొత్తం ఎరాస్ చేయాలి, ఎలిమినేట్ చేయాలి అని చెప్పి మేము పోరాటం చేస్తా ఉన్నాం. మరి మా టైంలో మా ప్రభుత్వం ఉన్నప్పుడు ఎప్పటికప్పుడు డ్రగ్స్ ఎవరైతే ఆ పెడ్లర్స్ ఉన్నారో వాళ్ళని ఎప్పటికప్పుడు పట్టుకుని పేపర్లు కూడా వచ్చిన సందర్భాలు, ఎప్పటికప్పుడు దీనిపైన కట్టురాటుగా ఉండే సందర్భాలు. మరి ఇవాళ గాలికి వదిలేశారు. ఇవాళ మీరు చూడండి, ఆంధ్రప్రదేశ్ లో మద్యం ఏరులై పారుతా ఉంది. వీధికి ఒక బెల్ట్ షాపు, ప్రతి చోట మీరు చూడండి ఎంఆర్పి ధరల కన్నా ఎక్కువ అమ్ముతా ఉన్నారు.
వాళ్ళు రాజమండ్రియే పెద్ద క్లియర్ ఎగ్జాంపుల్. వాళ్ళ తెలుగుదేశం పార్టీ రాజమండ్రి అధ్యక్షుడే డైరెక్ట్ గా ఇక్కడ మద్యం మాఫియాని నడుపుతా ఉన్నాడు. రేట్లు అమ్ముకోవాలి, మనం లిక్కర్ తయారు చేసుకునే విధానాల గురించి కూడా మాట్లాడారు. ఎమ్మెల్యే కింద మామూలు ఇవ్వాలి అంటే ఇంత దారుణంగా ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో మరి జరుగుతూ ఉంటే నిన్న నేరుగా తెలంగాణ హైదరాబాద్లో అక్కడ రేవ్ పార్టీలో క్లియర్గా దొరికిన సందర్భం. మరి తెలుగుదేశం పార్టీ ఇప్పటిదాకా ఏం స్పందించింది అని అడుగుతా ఉన్నా.